గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము ఇప్పటివరకు నామవాచకం అంటే ఏంటో నేర్చేసుకున్నాము, అదేవిధంగా సర్వనామము అంటే నేర్చేసుకున్నాము. పిల్లలు, నామవాచకం అంటే ఏంటి చెప్పండి. పేర్లను తెలిపే దాన్ని నామవాచకం అని అంటాము. అదే నామవాచకానికి బదులుగా వాడే పదాలని సర్వనామాలు అని మనము పిలుస్తాము. అదేవిధంగా ఈరోజు మూడోది వచ్చేసి విశేషణముల గురించి నేర్చుకున్నాము. మరి విశేషణములు అంటే ఏంటి చూడండి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. నామవాచకము, సర్వనామాలు. నామవాచకం అంటే పేర్లను తెలిపే పదాలు. అదేవిధంగా సర్వనామాలు అంటే ఈ నామవాచకాన్ని యొక్క పదాలను తెలిపేది. ఇవి రెండు కలిపి గుణాన్ని తెలియజేసేదే విశేషణము. ఇప్పుడు చూడండి, నామవాచకంలో మనం ఏం చెప్పుకున్నాము? మనుషుల పేర్లు, జంతువులు, పక్షులు, నదులు ఇవి నేర్చుకున్నాము. అదేవిధంగా సర్వనామాల్లో ఏం నేర్చుకున్నాము? అది, ఇవి, అవి, వారు, వీరు అనేవి సర్వనామం. ఈ రెండింటిని గుణాన్ని తెలిపేదే మనకు విశేషణము. అంటే ఈ విధంగా చూడండి, ఇప్పుడు మనుషులు, ప్రదేశాలు, రంగులు, రుచులు, ప్రదేశాలు, పక్షులు, జంతువులు ఇవన్నింటిని గురించి తీసుకున్నట్లయితే చూడండి, మంచి, చెడు, ఎత్తు, లావు, పొట్టి, సన్నగా, ఎర్రగా ఉండడము, తెల్లగా ఉండడము, ఇలా ఇవన్నీ కూడా విశేషణంలోనికి వస్తాయి. ఇప్పుడు ఒక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే చూడండి, మా నాన్న పొడవు. పొడవు అనేది ఏమవుతుంది? మనకు విశేషణము అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చామా? చూడండి, ఇక్కడ చూడండి, ఎత్తు, పొట్టి, పొడవు ఇవన్నీ కూడా విశేషణం కిందకే వస్తాయి. అదేవిధంగా మా చెల్లి వద్ద పుల్లని పండ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, పుల్లని అనేది ఏంటి చెప్పండి? విశేషణము. అదే పండ్లు, పండ్లు అనేవి ఏమొస్తున్నాయి? మళ్ళీ ఏమొస్తున్నాయి? పండ్లు మళ్ళీ నామవాచకానికి వస్తాయి. ఇప్పుడు మీకు ఈ విశేషణము అంటే ఏంటో మీకు అర్థమైంది కదా పిల్లలు? ఒక్కసారి చూడండి, నామవాచకము సర్వనామాల గుణాన్ని తెలియజేసేదే. ఏంటి? ఇవి రెండింటి యొక్క గుణాన్ని తెలియజేసేదే విశేషణము. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనుషులు, ప్రదేశాలు, రంగులు, రుచులు, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా నామవాచకము, సర్వనామాలు. వీటి యొక్క గుణాన్ని తెలియజేసేవి. అంటే ఇప్పుడు మనిషి ఏ విధంగా ఉంటాడు? పొట్టిగా ఉంటాడు, పొడవుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, లావుగా ఉంటాడు. అంటే దీని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ప్రదేశాలు ఏ విధంగా ఉంటాయి తెలుసు. రంగులు తెల్ల రంగు, నల్ల రంగు, ఎరుపు రంగు, గులాబీ రంగు, పచ్చ రంగు. అది రుచులు తీపి, చేదు, ఆ విధంగా వాటి యొక్క గుణాలను తెలియజేస్తుంది. కాబట్టి మనము విశేషణము అని చెప్పుకుంటున్నాము. దాంట్లో మంచి, చెడు, ఎత్తు, లావు, పొట్టి, సన్నవి, ఎర్రవి, తెల్లగా ఇప్పటివరకు నేను చెప్పాను కదా ఆ విధంగా. ఇంకా ఉదాహరణ తీసుకున్నట్లయితే మా నాన్న డాష్ పొడవు. అంటే ఈ పొడవు అనేది ఏంటి? విశేషణము. మా చెల్ల వద్ద పుల్లని పండ్లు ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా విశేషణముగా మనము చెప్పుకుంటాము. పిల్లలు, ఇప్పుడు ఈ విశేషణము మీకు అర్థమైంది కదా? ఇప్పుడు నాలుగవదైన క్రియ మరియు అవ్యయముల గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి క్రియ. నాలుగవది ఇప్పటివరకు మనం 3 నేర్చుకున్నాము. ఈరోజు క్రియ. క్రియ అంటే ఏంటి? మనము ఏంటి? మనము చేసే చేష్టలు ఏంటి? మనము చేసే చేష్టలను, పనులను, క్రియలను తెలిపే పదాలను క్రియ అని అంటారు. పనులు అంటే మనం చేసే పనులు, ఇక్కడికి వెళ్ళడము, తేవడము, అలాంటి పనులను, ఒక క్రియను అది తెలిపే పదాలను మనము క్రియ అని అంటాము. అంటే ఈ విధంగా చూడండి, పనులు అంటే రాయడం. ఏం చేసాము? రాస్తున్నాడు, వెళ్తున్నాడు, చేస్తున్నాడు, తింటున్నాడు, అలాంటివి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే తోటకు వెళ్ళాలి. ఏం చెప్తున్నాడు? వెళ్ళాలి అంటే వెళ్తున్నాడు అన్నమాట. అదేవిధంగా పూలను తేవాలి, పువ్వులకి
తేవాలి అంటే పువ్వులు తేవాలనుకుంటున్నాడు. ఎక్కడికి? తోటకు వెళ్ళి పువ్వులు తేవాలి అని అనుకుంటున్నాడు. అదేవిధంగా బడికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే చెప్పండి. బడికి వెళ్ళాలి అంటే వెళ్తున్నాడు. పాఠాలు వినండి. స్కూల్కి వెళ్తే, బడికి వెళ్తే మనం ఏం చేసాము? పాఠాలు ఏం చేస్తున్నాము? వినాలి. ఈ విధంగా అన్నమాట. అంటే మన యొక్క పనులను, క్రియలను, మనము చేసే చేష్టలలోని పనులను, క్రియలను తెలిపే పదాలని మనము క్రియ అని అంటాము. దాంట్లో రాస్తున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు, తింటున్నాడు, వెళ్తున్నాడు, ఉంటున్నాడు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి వచ్చినాయంటే దీన్ని మనము క్రియగా గుర్తించుకోవాలి. ఇక ఉదాహరణ చూసినట్లయితే తోటకు వెళ్ళాలి, పూలను తేవాలి, బడికి వెళ్ళాలి, పాఠాలు వినాలి. ఇక ఇవి గీతలు మనము పెట్టినవి చూసినట్లయితే ఇవి క్రియ పదానికి కిందికి వస్తాయి. ఇప్పుడు మీకు ఈ క్రియ అనేది మీకు అర్థమైంది కదా పిల్లలు? ఒకసారి మన టెక్స్ట్ బుక్ చూసినట్లయితే చూడండి. ఇక్కడ మనము చేసే చేష్టలు అంటే పనులు, క్రియలనే మనము క్రియ తెలిపే పదాలను క్రియ పదాలు అని అంటాము. ఇక్కడ కూడా తోటకు వెళ్ళాలి, పూలను తేవాలి, ఇవన్నీ కూడా మనకు ఇచ్చారు. ఇక్కడ మనకు అండర్లైన్ గీతలు పెట్టి, రెడ్ పింక్ కలర్లో ఉన్నవి గీతలు పెట్టి ఇచ్చారు కదా. ఇవి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే వీటి యొక్క పనులను తెలియజేస్తున్నాయి. ఈ పదాలే మనకు క్రియా పదాలు ఇవి అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనము అవ్యయముల గురించి నేర్చుకుందాము. 5వది వచ్చేసి అవ్యయములు. ఇప్పుడు మనము క్రియ నేర్చుకున్నాము, విశేషణములు నేర్చుకున్నాము, క్రియ నేర్చుకున్నాము. ఇప్పుడు అవ్యయములు. ఇది లాస్ట్ వన్, ఇది చివరిది. ఇప్పుడు వ్యయం అంటే ఏంటి? వ్యయం అంటే నశించేది, అవ్యయం అంటే నశించనిది. ఏంటి? వ్యయం అంటే నశించేది, అవ్యయం అంటే నశించనిది. ఇప్పుడు చూసినట్లయితే ఈ అవ్యయములు ఎన్ని రకాలు? మళ్ళీ మనకు 2 రకాలు. ఎన్ని రకాలు పిల్లలు? 2 రకాలు. అందులో మొట్టమొదటి ప్రతిపాదోక్త అవ్యయాలు, 2 లాక్షణిక అవ్యయాలు. అంటే ఏంటి? ప్రతిపాదోక్త అవ్యయాలు అంటే సహజంగా వచ్చేది, ఆహో, ఓహో, బల ఇలా మొదలైనవి అన్నమాట. అదే లాక్షణిక అవ్యయాలు అంటే ఏంటి? సహజంగా కాకుండా ఇవి ఏ విధంగా వస్తున్నాయి అంటే మనకు లక్షణము అంటే ఏంటి? శాస్త్రము, వ్యాకరణము, శాస్త్ర ప్రకారంగా వచ్చేటివి అన్నమాట. చేసి, వెళ్ళి, కని, విని అనేది ఏ విధంగా వస్తున్నాయి? ఇవి వ్యాకరణము ప్రకారము అంటే శాస్త్రము ప్రకారము వస్తున్నాయి. కాబట్టి వీటి మళ్ళీ మనకు 2 రకాలుగా విభజించారు. ఒకటి సహజంగా వస్తున్నాయి, ఇంకొకటి ఏమో శాస్త్రపరంగా వ్యాకరణం ప్రకారంగా వచ్చేవి. ఇవి అవ్యయాలు. ఇప్పుడు చూసినట్లయితే వ్యయం అంటే చెప్పుకున్నాము, అవ్యయం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇక అవ్యయం అంటే ఏంటంటే లింగము, వచన, విభక్తులు లేనిది అవ్యయం. అంటే లింగ, వచన, విభక్తులు ఇవి 3 లేకపోతే దానిని మనము అవ్యయం అని అంటాము. ఉదాహరణ చూసినట్లయితే అక్కడ, ఇక్కడ, ఆహో, ఓహో, బల, అయ్యో అనేటి విభక్తులు లేనిది అవ్యయం అని చెప్పుకుంటున్నాం. ఉదాహరణ అయితే అక్కడ, అక్కడ, ఇక్కడ, ఆహో, బల, ఓహో, అయ్యో మొదలగునవి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే మరి లింగం అంటే ఏంటి? లింగం అంటే ఒక చిహ్నం, ఒక గుర్తు అన్నమాట. ఏ విధంగా? ఇప్పుడు చూడండి, లింగం అంటే ఏంటి? చిహ్నం. ఇది ఎన్ని రకాలు ఉంటుంది? మళ్ళీ మనకి 3 రకాలుగా ఉంటుంది. 1 శ్రీ, 2 పు, 3 నపుంసక. ఇవి 3 లింగాలు. అదేవిధంగా విభక్తులు. విభక్తులు అంటే ఏంటి? ఒక వాక్యంలోని వేరు వేరు పదాలకు అన్వయము కలిగించే పదాలు. అంటే ఒక వాక్యం ఉంటుంది, మనము ఒక వాక్యము రాసినట్లయితే దానిలోని ఒక పదానికి మరొక పదానికి ఈ రెండింటికి మధ్య అన్వయము అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. కాబట్టి దానిని మనము విభక్తులు అని అంటాము. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే
చెరువు యందు నీళ్లు కలవు. చూడండి, చెరువు అనేది నీళ్లు అనేవి రెండు ఉన్నాయి. అంటే చెరువులో నీళ్లు ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏముంది? అన్వయము ఉంది. కాబట్టి యందు అనేది ఏమవుతుంది? అది విభక్తి అవుతుంది. ఏమవుతుంది? మనకు విభక్తి అవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు అవ్యయము అంటే ఏం చెప్తున్నారంటే శ్రీ, పు, నంపుసక ఇవి లింగాలకు చెందిన పదాలు అవ్యయములు మరియు ఏకవచనము మరియు బహువచనములు. ఏకవచనం అంటే ఒకటి ఉన్నట్లయితే ఒక మనిషి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ చెప్పినప్పుడు ఏకవచనం. ఒకటి కంటే ఎక్కువ మనుషుల గురించి కానీ ఎక్కువ మనము వస్తువుల గురించి కానీ చెప్పుకున్నప్పుడు అది బహువచనము అవుతుంది. ఇంకా అదేవిధంగా మనకు డు, ము, వు, లు ఇవి కూడా ఉంటాయి. ఈ డు, ము, వులు అంటే వచనం కిందికి వస్తాయి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చూడండి పిల్లలు, ఈ డు, ము, వులు ఉన్నాయి కదా, ఈ డు, ము, వులు విభక్తి ప్రత్యమ్నాయాలు అని అంటాము. ఇవి ప్రథమ విభక్తికి చెందినవి. ఏంటివి? ఈ డు, ము, వులు అనేటివి విభక్తులు. ఇవి ప్రథమ విభక్తికి చెందినవి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వచనమని ఇచ్చాను. వచనము అంటే ఏంటి? వచనం అంటే చెప్పబడేది అని అర్థం. వచనం అంటే ఏంటిది? చెప్పబడేది. ఇప్పుడు ఏకవచనం అంటడము, బహువచనం అంటడం. ఏకవచనం అంటే చెప్పబడేది, అంటే ఒకటే దాని గురించి చెప్పేది. బహువచనం అంటే రెండింటి గురించి చెప్పేది. అదేవిధంగా డుమువులు అంటే ఏంటి చెప్పండి? ఇది ప్రథమ విభక్తి. ఇంకా స్త్రీ, పుం, నంపుసక లింగమునకు చెందని పదములు ఏంటి? ఈ మూడింటికి లింగాలకు చెందనటువంటి పదములు ఏకవచనము బహువచనములకు చెందని పదములు అవ్యయములు. అలాగే డు, ము, వులు వంటి విభక్తి ప్రత్యమ్నాయములు లేని పదాలు కూడా అవ్యయములు అని మనకు చెప్తుంది. ఇంకా ఉదాహరణ చూసినట్లయితే కనుక, కాబట్టి, అయ్యో, ఓహో, ఆహా, బాగు, వలే, చి వంటి పదాలు అవ్యయం కిందికి వస్తాయి. మరి పిల్లలు మనకు ఇప్పుడు ఈ విభక్తి వాటికి చూసుకున్నాము కదా. దీంట్లో ఈ విభక్తుల్లో ప్రథమ విభక్తి చూసినట్లయితే ఏంటి చెప్పుకున్నాము? డు, ము, వు, లు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. రాము మంచి బాలుడు. చూడండి, బాలుడులో మనకి ఈ ప్రథమ విభక్తి అనేది వచ్చిందా? చూడండి, డు, ము, వు, లు. ఈ నాలుగింట్లో ఇక్కడ ఒక అక్షరం ఉందా మనకి? చూడండి, డు. డు అనేది మనకు ప్రథమ విభక్తిగా చెప్పబడుతుంది. పిల్లలు, ఇప్పటి వరకు మనము నేర్చుకున్న విశేషణములు, క్రియ మరియు అవ్యయములు అర్థమైంది కదా చిల్డ్రన్? దీని యొక్క నోట్స్ మీకు నేను రేపటి క్లాస్లో మీకు పంపిస్తాను. దీనిని జాగ్రత్తగా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్.